49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 50% ఆఫ్ ఆన్ IVF. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మనందరికీ చాలా సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం. అయితే మరి రమగారికి వెల్కమ్ చెప్పేద్దాం. నమస్తే రమగారు, ఉగాది శుభాకాంక్షలు అండి. నమస్తే జయ, ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ శోభకృన్నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం, కొత్త కిచెన్తో మనం కొత్త కొత్త వంటలు మాకు అలానే ప్రేక్షకులందరికీ కూడా మీరు తెలియచేయాలి. అవి నేర్చుకుని మేము కూడా చేయాలని నేను కోరుకుంటున్నాను. రమగారు, కొత్త కిచెన్ చాలా బాగుంది. బాగుందా? కలర్ఫుల్ గా అనిపిస్తుందా? కలర్ఫుల్ గా బ్రహ్మాండంగా ఉంది. కొత్త కిచెన్ లో ఉగాది మొదటి రోజున చేసుకునే ఉగాది పచ్చడితో, పండగ రోజున చేసుకునే పచ్చడితోటి స్టార్ట్ చేయటం ఇంకా కొంచెం శోభాయమానంగా కనపడుతుంది. ఇలాగే ప్రతిరోజు కొత్త కొత్త వంటకాలతో, పాత కొత్త మేళవింపుతోటి ముందుకెళ్ళాలి. తప్పకుండా రమగారు. ఆరోగ్యమే ఆనందం కదా. ఆరోగ్యమే మహాభాగ్యం. ఓకే, ఉగాది పచ్చడి చేసుకుందాం. తప్పకుండా అండి. వేపపూత సంపాదించండి. ఈ సంవత్సరం కొంచెం వేపపూత కాస్త తక్కువగా ఉందని అంటున్నారు. దానికి తోడు ఈ 2-3 రోజుల నుంచి పడిన వానలతోటి ఇంకా కొంచెం తక్కువగానే ఉండుంటుంది. ఇక్కడ మనకి తెలంగాణలో వర్షాలు పడినాయి, మిగతా ప్రదేశాల్లో అయితే బాగానే ఉండుండొచ్చేమో బహుశా. ఆంధ్ర ప్రాంతంలో కూడా పడ్డాయి, చాలా తక్కువ రమగారు. రైట్. ఉగాదికి వేపపూత చాలా ముఖ్యమైనది. మనం పండుగకి దాంతో పాటుగా కొంచెం ఏదైనా వేప చెట్లు ఉంటే వాటి కింద ఒక దుప్పటి కానీ ఒక చాప కానీ పరిస్తే పూత రాలుతుంది కదా, ఆ రాలిన పూతని కలెక్ట్ చేసి పక్కన పెట్టుకోండి. సంవత్సరం అంతా ప్రతి నెల ఒకసారి అంత వేయించుకుని తింటే చాలా మంచిది ఆరోగ్యానికి. తప్పకుండా. అయితే ఏం చేద్దాం, ఉగాది పచ్చడి చేసుకోవాలి కదా మనం. వేపూత నేను కొంచెం ఒలిచి పెట్టుకున్నాను జయ. ఓకే అండి. ఓకే, చక్కగా పువ్వు వరసలుగా అంటే రుచి వరసగా చేద్దాము. కాదు రమ్మగారు, కాయలు ఏంది పెట్టారు కదా, పువ్వు అంతా పువ్వే ఒలిచి పెట్టుకున్నాను నేను. ఇలా ఒలిచి పెట్టుకుంటే ఏంటంటే ఒకవేళ ఇది చేతి నోటి కిందకి వచ్చినా పంట కిందకి చిన్న చేదు తెలుస్తుంది, కానీ కాయలు ఉండే అతి చేదు ఉండదు, చేదు ఉంటుంది. ఓకే, మొదట 2 పదార్థాలు వేపూత. ఇప్పుడు మనం వేసుకునే దాన్ని బట్టి, ఇప్పుడు నేను పెద్ద ఇంత గిన్నె పెట్టాను కాబట్టి కొంచెం ఎక్కువ వేయచ్చు. ఏంటి ఈ సైజులో పెట్టారు గిన్నె? మరి ఇప్పుడు మన ఆఫీస్లో అందరికీ తలా ఒక స్పూన్ అయినా ప్రసాదం ఇవ్వాలి కదా, ఖచ్చితంగా. మరి తప్పదు కాబట్టి మొదటది చేదు మొదట వేయొద్దండి, అలవాటు చేసుకోండి. తీపి. ఓకే, బెల్లం. బెల్లం శాస్త్రానికి కొంచెమే చేస్తే ఆ మాత్రం బెల్లం, ఇంత వేపూత అన్ని కొంచెం కొంచెం మనం కొంచెం గిన్నె చేసుకుంటాం కదా, అందుకని బెల్లము చేదు ముందు తీపితో మొదలు, తర్వాత చేదు. ఈ పువ్వు వేసేసేయండి. తర్వాత ఏం చేద్దామంటే ఉప్పు మాత్రం, ఉప్పు పట్టింది. ఉప్పు, కారం, చాకివనా మిరియాలు వేసుకుంటారు జయ కొన్ని ప్రాంతాల్లో. అవునండి, అలవాటుని బట్టి. పచ్చికారం వేసుకునే అలవాటు కూడా కొన్ని చోట్ల కనపడుతుంది. కారపొడి అంటే నేను ఏమనుకుంటానంటే కారపొడి నీటిలో వేస్తే గొట్టొస్తుందని, ఎందుకని ముందు నుంచి మాకు మిర్చి ఇది పచ్చిమిర్చి వేసుకునే అలవాటే. చిన్న ముక్కలు చెయ్యము, కొంచెం పెద్ద పెద్ద ముక్కలు చేస్తాం. ఇది నీటిలో నానేసరికి పిసుకుతాం గట్టిగా, కారం వచ్చేస్తుంది, సరిపోతుంది మనకి. ఒకవేళ పిల్లలుండి మనం తీసేదలుచుకుంటే దీన్ని తీసి పక్కన పెట్టుకోవచ్చు. మేమైతే కారం వేస్తాం రమ్మగారు, మన అలవాటు అంతే. ఇంకొక కూడా వేద్దాము. ఈ ముక్కలు తీసేసేయచ్చు అనమాట. ఒక పెద్దది ఇట్లా చీలికగా చేసి వేసినా కూడా బాగానే ఉంటుంది. ఓకే, ఉప్పు కారం వేసాం కదా, ఇప్పుడు వేయాల్సింది పులుపు వగరు వేసుకోవాలి. ఓకే, నువ్వేమో చింతపండు పులుసు తీసి పెట్టు, నేను మామిడికాయ చెక్కు తీసి ముక్కలు కట్ చేస్తాను. తప్పకుండా. చిన్న పిందెలు ఇప్పుడు రావట్లేదు జయ, పెద్దవైపోతున్నాయి మన చెట్ల కాయలన్నీ కూడా. చెట్టు నుంచి కోయించినా కూడా కొంచెం పెద్దగానే ఉంది కదా కాయ. అవును, చిన్న పిందెలు వేసుకుంటే బాగుంటుంది. మామిడికాయ తాలూకు పులుపు రాకూడదు, వగరే ఉండాలి. చిన్నకాయ సంపాదించండి జయ. మనం ప్రతి సంవత్సరము పెద్ద పెద్ద కాయలే తరుగుతున్నాం. అవునండి, మనకేమో పెద్ద కాయలు అందుబాటులో ఉంటున్నాయి. మామిడి పిందెలే వేస్తారు. అవును, షడ్రుచుల కలయిక కదా ఉగాది పచ్చడి అంటే. అదే మరి ఇప్పుడు 6వ రుచి నీ చేతిలో ఒకటి, నా చేతిలో ఒకటి. అవును, 5, 6 మన దగ్గర ఉన్నాయి.
ఇందులో వేసేజేయ. రసం పోసేనా? పోసేసేయి. చిక్కగా ఉందా? పర్వాలేదు రమ్మగారు. మొత్తం చిక్కటి పోసేయమంటారా? పోసేయి. అది కొలతగా చూసి పెట్టింది. ఏంటో చెప్తున్నారండి? చిక్కటి చింతపండు పులుసు. లేతగానే ఉంది కదా రమ్మగారు? లేతది, కానీ వగరుగా ఉండే అవకాశం కొంచెం తక్కువే. అవునవును, మనకు అది కావాలి. ఒకసారి మొత్తం కలిపేసి ఇది ఇప్పుడు చూడు, ఇది తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదంగా ఉంది. అవును. ఒక్కొక్క ప్రాంతాల వారీగా ఇందులో పళ్ళ ముక్కలు వేసుకుంటారు, జామ పళ్ళ ముక్కలు, దానిమ్మ గింజలు, తర్వాత ఏమో పుట్నాల పప్పు వేసే పద్ధతులు కూడా కొంచెం కనిపిస్తుంది. వాళ్ళ అలవాటు. నేనైతే అలా వేయను. పుట్నాల పప్పు ఏ రుచికి సామ్యం లేదు. అది ఎందుకు వేయాలి మనం? ఇంకా అలవాటు అండి, అలవాటు. ప్రాంతాల వారీగా వేసుకుంటారు. అందుకని మనం ఏం చేద్దామంటే దీనికి బైండింగ్ కోసం ఒక 4-5 అరటిపళ్ళు వేయండి, రుచి బాగుంటుంది. మనం తీపేలాగా వేసుకున్నాం కదా బెల్లం, దాంతోపాటు ప్లస్ అన్నమాట అరటిపళ్ళు. వేసేనా? వేసి ఇప్పుడు ఇది బైండింగ్కి బాగుంటుంది. బైండింగ్కి బాగుంటుంది, చిక్కగా అవుతుంది కొంచెం. అవును. మనం చేతిలో పెట్టినా రన్నింగ్గా పరిగెత్తుకుని వెళ్ళిపోకుండా ఉంటుంది. ఒక 5-6 అరటిపళ్ళు వేసేస్తాను నేను. వేసి మనం ప్రాంతాలని బట్టి, కాకపోతే బేసిక్ రుచులు 6 మాత్రం పడాలి కదా. అవును. ఉప్పు, పులుపు, తీపి, కారం, చేదు, వగరు. ఇంకొక కాయ కావాలండి, చాలా కావాలి. బెల్లం ముక్కలు, బెల్లం అంటున్నా, చెరుకు ముక్కలు కూడా చూసాను రమ్మగారు నేను. చెరుకు ముక్కలు కూడా వేసుకుంటారు తీపి కోసమే. కాకపోతే చెరుకు ముక్క వేస్తే ఏం చేస్తాం జయ, ఇప్పుడు ఇది ప్రసాదం కదా, అవును, చేతిలో పెడితే మనం నవిలి ఉమ్మేయాల్సి వస్తుంది. అవును, వేసుకుంటారు, వాళ్ళ పద్ధతి. అవును అవును. అయిపోయింది మన ఉగాది పచ్చడి, రెడీ అయిపోయింది, తయారైపోయింది. సింపులే. ఇది ఏం చేస్తామంటే దేవుడికి నైవేద్యం పెట్టే అలవాటు కొన్ని ప్రాంతాల్లో ఉంటుంది, కొన్ని ప్రాంతాల్లో ఉండదు. మన పచ్చడిని మొట్టమొదట పొద్దున్నే లేచి తల స్నానాలు చేశాక ఉగాది పచ్చడి చేసేసుకుని దేవుడి దగ్గర ఒక దీపం పెట్టి మొదట ఇది నైవేద్యం పెట్టి అందరికీ ఈ పచ్చడి ఇచ్చాక అప్పుడు మనం మిగిలిన నైవేద్యాలన్నీ వండుకుంటాం. పాయసం, పులిహోర ఏం చేసుకుంటామో స్వీట్లు గీట్లు చేసుకుంటాం. ఇది మొదట దేవుడి దగ్గర పెడితే ఈ షడ్రుచుల సమ్మేళనంగానే మన జీవితం ఈ సంవత్సరం అంతా కొనసాగాలని కోరుకుని మనస్ఫూర్తిగా ఒక నమస్కారం చేసుకోవటం. ఇంటిల్పాదికి తలా ఒక స్పూన్ చిన్నపిల్లలు వెనకాల పడి ఎలాగోలాగా అన్ని పదార్థాలు వెళ్ళేలాగా కొంచెం పెట్టేస్తే అయిపోతుంది. నేను అనుకుంటాను రమ్మగారు, పచ్చళ్ళలో చక్కగా ఎప్పుడు తీపినే ఉంచొచ్చు కదా, ఎందుకు చేదుని, ఉప్పుని, అలాగే వగర్ని కలుపుతారు అనుకుంటాను. కానీ అన్ని జీవితంలో చవి చూడాలి కదా. ఇప్పుడు చవి చూడాలి, చవి చూడొద్దు అంటే జీవితం మన మాట వింటుందా? నీకు వెలుగే ఇష్టం, సూర్యుడే కావాలి, ఉంటాడా? సాయంత్రం అయ్యేసరికి వెళ్ళిపోతాడు కదా. కాకపోతే వెళ్ళిపోయిన వాడు అక్కడే ఆగిపోడు కదా, మళ్ళీ వస్తాడు. రేపొద్దున ఎండ రావచ్చు, ఎండకి ఎండకు అడ్డంగా మబ్బు రావచ్చు, ఏదైనా జరగచ్చు. సడన్ గా వాన రావచ్చు, లేదా ఏదైనా ఇంకా రకరకాలు జరగచ్చు కదా. ఇప్పుడు రోజు ఒకే రకంగా ఉండదు, అలాగే జీవితం కూడా ఒకే రకంగా ఉండదు. ఇన్ని రుచుల సమ్మేళనంగానే ఉంటుంది. దీనికి అలవాటు పడండి. ప్రతి సీజను మారినప్పుడల్లా ఒక మార్పు వస్తూ ఉంటుంది. మనం తెలుసుకోవాలి దాన్ని. మనం ఆ గుర్తుకి కోసం అనే ఈ పదార్థం కదా తినిపించేది. బాగుంది జయ. అయిపోయిందండి రమ్మగారు. మన తెలుగు ప్రాంతాలైనా ఇంకా ఎక్కడైనా చేస్తారంటారా? ఉగాది పచ్చడి మాత్రం మందే కదండి. ఉగాది పచ్చడి మనమే చేసుకుంటాము. మిగిలిన ప్రాంతాల్లో అంతా వేరే రకాలు, అక్కడ పద్ధతులు వేరు. మన మరాఠీ వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ వాకిట్లో ఓ ఛత్రం ఎగరేసి తీపి చేసుకుని తింటారు, తీపి పంచుకుంటారు బాగా. అంటే ఇది మొదటి రోజు, ఈ రోజున బాగా జరిగితే సంవత్సరం అంతా బాగా జరుగుతుందన్న నమ్మకంతో. మనమేమనుకుంటామంటే జీవితం ఎట్లాగూ షడ్రుచుల సమ్మేళనం, ఆ సమ్మేళనాన్ని మొదటి రోజునే మనం ఆస్వాదించాలని మనం భావిస్తాం. అది రెడీ. ఏదైనా ఒక బౌల్లో వేద్దామా? ఓకే, ఇదిగోండి మన ఉగాది పచ్చడి తయారుగా ఉంది. దీన్ని చేద్దాం, దేవుడి దగ్గర పెట్టేద్దాం అంతే. ఓకే.
ఇంకా తర్వాత మనం పెట్టుకునే నైవేద్యాలు కానీ అవన్నీ చేసుకుంటాం. అంతే కదా రమ్మగారు? అంతే. మనం మొదటైతే ఏం చేయదలుచుకుంటే అది చేయటము, తర్వాత సంగతి తర్వాత. మధ్యాహ్న భోజనం సంగతి మళ్ళీ ఆలోచిద్దాం. ఉదయకాలంలో చేయవలసిన ఉగాది పచ్చడి తయారుగా ఉంది. మేము ఈ పద్ధతుల ప్రకారం చేసుకోండి. ఒకవేళ అది అలవాటు లేని వాళ్ళు ఇలా ట్రై చేసుకోవచ్చు. మనకు కావాల్సిందల్లా షడ్రుచుల సమ్మేళనం మాత్రమే. అది మన పందాలు ఎలాగైనా చేసుకోవచ్చు. ఇంకొకసారి ఉగాది శుభాకాంక్షలు రమ్మగారు. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు.